రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటి బోరును వేరే వ్యక్తులు వినియోగించుకోవడం వలన తమకు నీటి సమస్య ఏర్పడిందని ఎస్సీ కాలనీ వాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 30 మంది ఎస్సీ కాలనీ వాసులు మండల ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, గత 15 రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మా ఊరు రాయలాపురం. ఏసీ కాలనీ నుంచి మరి 2 బోర్లు మాకు సహకారం ఇస్తలేవు. అవి పొలాలకు వారిస్తుంటారు. మరి మాకు నీళ్లు సరిగా వస్తలేవు. మాకు నీళ్లు కావాలనే మేము కోరుతున్నాం. బోర్లు సిల్ చేయాలి. వాటర్కు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. రాయలాపూర్ గ్రామం ఎస్సీ కాలనీ. అందులో నీళ్ళు వస్తలేవు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. 2 బోర్లు లింక్ ఉన్నాయి జీపీ మోటార్కి. ఈయనకు సెక్రటరీకి చెప్తే పట్టించుకుంటలేడు. అందుకే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం అందరం, ఆడల్లో మొగలం. చెప్తే 2 సార్లు చెప్పినా పట్టించుకోలేడు. మేము నీళ్ళకి ఇప్పుడు మాకు పండుగ ఉంది. ఒక్క బొట్టు కూడా నీళ్ళు వస్తలేవు. ఎటు ఇవ్వమంటే ఒక పండుగ ఉంది మాకు. ఏసీలో మనం ఎవరు పట్టించుకుంటలేరు సార్. సీల్ చేయాలా? 2 బోట్లను సీల్ చేయాలి. సీల్ చేస్తే జీపీకి వస్తాయి మంచిగా. మాది రాయలాపూరు. మాది ఎస్సీ కాలనీ. మాకు వాటర్ వస్తలేవు. మేము సెక్రటరీ సార్కు ఫోన్ చేసినా మాకు పట్టించుకుంటలే. మాకు ఈ 2 బోర్లు మా జీపీ మోటార్కు కనెక్షన్ ఉన్నాయి సార్. కనెక్షన్ ఉన్నాయి. అవి ఆ 2 బోర్లు మాకు సీల్ చేస్తే, అవి చేసేస్తే మేము మాకు ఆ బోరు సహకరిస్తుంది. మాకు వాటర్ వస్తాయి సార్. కొంచెం మీరు హెల్ప్ చేయాలి సార్. మీ దయతలచి మేము కోరుచున్నాం సార్. మల్లిగారు రమేష్, రాయలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. మన జీపీ బోర్ అయితే ఏది ఉన్నదో అగ్రికల్చర్ 2 బోర్లు కలెక్షన్ ఉండడం వల్ల మాకు వాటర్ రావట్లేదు ఎస్సీ కాలనీ. దానివల్ల ఏమవుతుంది, సెక్రటరీకి చెప్పినాము. సెక్రటరీ పట్టించుకోవడం లేదు. దీనివల్ల మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకొని ఏదేదో బంద్ చేయమంటే బంద్ చేస్తలేరు. మాకు వాటర్ మొత్తం ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. ఎంఆర్ఓకి చెప్పినాము. గిరివారికి దరఖాస్తు ఇవ్వమన్నాం. గణేష్ అంటారు. మాది రాయలాపురం విలేజ్, ఎస్సీ కాలనీ మాది. అయితే మాకు వాటర్ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాము. అయితే రాయలాపూర్లో మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. జీపీకి సంబంధించిన బోర్కు లింక్ అయి ఉన్నాయి. కొంతలపల్లి రాజు, కొంతలపల్లి దయాకర్ అనే 2 అన్నదమ్ముల బోర్లు. అక్కడ గ్రామ పెద్దలకు చెప్తే పట్టించుకుంటలేరు. సెక్రటరీకి చెప్పినా పట్టించుకుంటలేరు. అందుకోసం అని మేము రామాయంపేట మండలికి వచ్చినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి. 3 ఆటోలల్లో వచ్చినాము. ఒక 30 మంది దాకా వచ్చినాము. మేము దళితులం అని చెప్పి మా ఊర్లో ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసం అనే ఇక్కడ దాకా వచ్చినాము. వాటర్ కోసం, మాకు నీళ్ళ కోసం బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పై ఆఫీసర్లు కానీ, మండలంలో ఉన్న ఆఫీసర్లు కానీ ఇది సమస్యను పరిష్కరించాలని, అవి 2 బోర్లు సీజ్ చేయాలని ఇక్కడ దాకా వచ్చినాము. దయచేసి మాకు నీళ్ళ కొరత లేకుండా చేయగలరని కోరుతున్నాము. మాట్లాడము ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల మాకు వాటర్ ట్యాంక్, మా బస్తీలో వాటర్ ఇబ్బంది ఉండడం వల్ల మాకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి 2 బోర్లు మా వాటర్ ట్యాంక్ ఎక్కేటువంటి బోర్కు లింక్ ఉండడం వల్ల మాకు సరిపోయే వాటర్ వస్తలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. జీపీ సంబంధించినటువంటి మా వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి బోర్కు 2 అగ్రికల్చర్ బోర్డు లింక్ ఉండడం వల్ల మాకు నీళ్లు ట్యాంక్ ఎక్కడం లేదు. మాకు తాగడానికి సరిపోవడం లేదు. ఎంఆర్ఓ గారు పైన చర్య తీసుకోవాలి. ఊర్లో సెక్రటరీకి చెప్తే